మీకును మీ కుటుంబ సభ్యులకును నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. దైవాశీర్వాదములు ఈ సంవత్సర కాలమంతయు మనకెల్లరికీ తోడై ఉండునుగాక. రాబోతున్న రోజులన్నిట కూడా దేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, మనము గ్రంథము వెంట గ్రంథములోని వాగ్దానాలు వింటూ ఉన్నాం. ప్రస్తుతము క్రొత్త నిబంధన గ్రంథములోని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని వాగ్దానాలు వింటూ ఉన్నాం. కొరింథీ మొదటి పత్రికలోని వాగ్దానాలు వింటున్నప్పుడు మన విశ్వాసము బలపడునుగాక. ఆమెన్. ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. ఆమెన్. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఆమెన్. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 1వ అధ్యాయము 9వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1వ అధ్యాయము 8వ వచనము. నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము. 1వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. 1వ అధ్యాయము 24వ వచనము. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆమెన్. 1వ అధ్యాయము 30 వచనము. ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. ఆమెన్. 1వ అధ్యాయము 31వ వచనము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. 2వ అధ్యాయము 9వ వచనము. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. 3వ అధ్యాయము 8వ వచనము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. 3వ అధ్యాయము 9వ వచనము. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. 3వ అధ్యాయము 14వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. ఆమెన్. 3వ అధ్యాయము 16వ వచనము. సమస్తమును మీవి. ఆమెన్. 3వ అధ్యాయము 21వ వచనము. ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే. ఆమెన్. ఆమెన్. 3వ అధ్యాయము 22వ వచనము. ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. 4వ అధ్యాయము 5వ వచనము. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఆమెన్. 4వ అధ్యాయము 20వ వచనము. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. 6వ అధ్యాయము 2వ వచనము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమెన్.
6వ అధ్యాయము 11వ వచనము. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఆమెన్. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏక ఆత్మయై ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. 6వ అధ్యాయము 19వ వచనము. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీరు విలువ పెట్టి కొనబడినవారు. 7వ అధ్యాయము 23వ వచనము. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. 10వ అధ్యాయము 13వ వచనము. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడి తప్పించుకొను మార్గమును కలుగచేయును. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నేటి దినము కొరింథీ మొదటి పత్రికలోని కొన్ని వాగ్దానాలు తెలియచేశాడు. ఈ వాగ్దానాలు యేసు నామమున మీ జీవితంలో నెరవేరునుగాక. ఆమెన్. మరికొన్ని వాగ్దానాలు కొరింథీ మొదటి పత్రికలో నుండే రేపటి రోజు విందాము, ఆత్మీయంగా బలపడదాము. ప్రభువునందు ప్రియమైన వారలారా, మనము నూతన సంవత్సరంలోకి అడుగిడాము. ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మీ జీవితంలో నూతన కార్యములు, నూతన అభిషేకము, నూతన నడిపింపు జరిగించునుగాక. మీ బిడ్డల గురించి మీరు వేటినైతే ఆశిస్తూ ఆలోచిస్తున్నారో నజరేయును నామమున అవన్నీ నెరవేరునుగాక. అంతేకాకుండా ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకున్న వారికి ప్రత్యేకమైన నా శుభములు, శుభాకాంక్షలు, దైవాశీర్వాదాలు తెలియచేస్తున్నాము. దేవుడు మనెల్లరినీ కూడా తన కృపచేత ఈ సంవత్సర కాలమంతయు, మన జీవిత కాలమంతయు నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. శుభ